ఓజీ విషయంలో ఇది వెరీ ఫస్ట్ డే ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా ఒకటి మాత్రం అన్డిబేటబుల్ ఏంటంటే దిస్ ఈస్ ద బెస్ట్ ఫ్యాన్ సర్వీస్ ఫిల్మ్ ఎవర్. తెలుగులో పవన్ కళ్యాణ్కే గారు ఫర్ దట్ మ్యాటర్ ఎనీ హీరోకి ఎప్పుడు పడిందో కూడా తెలియదు, అసలు పడలేదు అనుకోండి, మేబీ ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. రైట్ సార్. అదే మనం స్టార్ట్ చేసినప్పుడు ఇది ఇంటెన్షన్ వాజ్ నాట్ టు డూ లైక్ కళ్యాణ్ గారు ఆబ్వియస్లీ బాగుండాలి ఎండ్ ఆఫ్ ది డే అది అని ఉన్నింది. ఇప్పుడు ఓకే ఒక వాంటెడ్ టెల్ స్టోరీ, ఒక గ్రిప్పింగ్ ఒక నరేటివ్ చేద్దాము, ఒక గ్యాంగ్స్టర్ బ్యాక్డ్రాప్లో చేద్దామని ఉన్నింది. బట్ యాజ్ వీఆర్ డూయింగ్ స్క్రిప్ట్ డెవలప్ అవ్వడము ఇవన్నీ జరగడంతో అంటే ఇట్ వాజ్ నాట్ ఇంటెన్షన్ అట్ ఆల్. ఒక ఆరా బిల్డ్ అయిపోయింది అనమాట. ఓజీ దానికి ఒక హైప్, ఎక్కడ వెళ్ళినా ఓజీ అనడం. సో తెలియకోకుండా ఇట్ వాస్ వెరీ వెరీ బిగ్గర్. సో ఆ బిగ్గర్ నేమ్ అయ్యేసరికి ఆ బిగ్గర్ నేమ్ సరిపడే థింగ్స్ కూడా యాడ్ అయ్యాయి అనమాట. సో దట్ బికేమ్ లైక్ వెరీ గుడ్ ప్లస్ ఫర్ ద మూవీ. సో అందుకే చూస్తున్నప్పుడు కూడా ఆ సీక్వెన్సెస్ కూడా అలా వర్కౌట్ అవ్వడానికి రీజన్ అదే మెయిన్గా. ఇన్ఫ్యాక్ట్ మీది ఒక వీడియో ఒకటి తిరుగుతూ ఉంటుంది కదా ఎప్పటి నుంచో, బ్యాండ్ ఆ టవల్ కట్టుకుని, రెడ్ టవల్ కట్టుకొని, అదే అసలు అక్కడే ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసేసారు. అదైతే అదే ట్రూ సార్. యాక్చువల్లీ అంటే జెన్యున్గానే మనం ఆబ్వియస్లీ చిన్నప్పటి నుంచి ఇష్టం. బట్ అలా అని చెప్పేసి అదేదో సినిమా చేసేసేయాలి, ఆయనకి బ్లాక్ బస్టర్ ఇచ్చేసేయాలి అలా ఎప్పుడు ఇంటెన్షన్ లేదు. ఆయన బాగుండాలి, ఆయన సినిమాలు ఆడాలి అనుకునే వాళ్ళం. బట్ అగైన్ నేను వచ్చి మళ్ళీ తర్వాత ఐ వెంట్ విత్ ప్రభాసనతోనే ఎక్కువ ఉండేవాడిని మోస్ట్ ఆఫ్ ది టైం. ప్రభాసనతో ఉన్నప్పుడు అంటే నాకు ఎండ్ ఆఫ్ ది డే అందరు సినిమాలు చేయాలి నాకు. అంతే కదా డైరెక్టర్. నేను స్కూల్లో ఉన్నప్పుడు ఆంధ్ర వాళ్ళ సినిమా వచ్చిందనమాట. అప్పుడు మనము డ్యాన్స్ షో ప్రోగ్రామ్ ఉంటే ఎవరో అప్పుడు జూనియర్ గారి డ్రైవర్ ఒకతను అప్పుడు మానేసి మేము చదివే స్కూల్లో వచ్చాడనమాట. ఆల్మోస్ట్ భాషలాగా ఫ్లాష్ బ్యాక్ రోజు పని చేసేవాడు. ఒకరోజు రాత్రి వచ్చి భయ్యా వాటర్ ఇవ్వండి, నేను ఎవరు అనుకున్నావు తెలుసా అని అట్లా ఆల్మోస్ట్ 8 లైట్లో నేను ఎన్టీఆర్ గారి దగ్గర ఉంటాను తెలుసా అంటే అప్పుడు మేమందరం ఇంకా వీఆర్ లైక్ అప్పుడు యుఫోరియా కదా ఆంధ్ర వాళ్ళు అప్పుడు యుఫోరియాలో ఉంటే అవునా అని చెప్పేసి కూర్చోపెట్టుకొని కథలు వెళ్ళే వాళ్ళం అనమాట. అసలు ఏంటి ఎలా ఉంటారు ఆయన, అది అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అని చాలా క్యూరియస్గా. ఎంత పిల్లలు అందరూ 9th క్లాస్ 10th క్లాస్ అనుకుంటా. అప్పుడు ఆంధ్ర వల్ల క్యాసెట్స్ తెచ్చుకొని అప్పుడు పాటలు నాయరే అసలు లైక్ ఊపు. సో ఇవన్నీ ఏంటంటే ఇవన్నీ చూస్తున్నప్పుడు అబ్బా ఒక ఏ స్టార్ హీరో అయినా సరే వాళ్ళకి జెన్యున్గా మనం ఒక సినిమా తీస్తే అది గిన జనాలు నచ్చుతాయి. యుఫోరియా మ్యాడ్నెస్ అనేది డిస్క్రిప్స్ అంటే డబ్బులు వస్తాయి పోతుంటాయి, సినిమా ఆడుతుంది ఆడదు పక్కన పెట్టేస్తే సార్ మనంతా ఎందుకు వచ్చిన సినిమాలు అంటే మన చిన్నప్పుడు అంటే అట్లీస్ట్ మీరు ఇంకా చూసింటారు ఎక్కువ దట్ ఒక ఊర్లో టికెట్ దొరకపోవడము, అక్కడ వెయిట్ చేయడము. అసలు ఫ్యాన్ సర్వీస్ అనే దానికి బిగ్గెస్ట్ డిసప్పాయింట్మెంట్ నాకైతే ఏంటంటే ఆన్లైన్ టికెటింగ్. అసలు ఆన్లైన్ టికెటింగ్ వచ్చాక ఆన్లైన్లోనే కష్టపడతారు కానీ టికెట్లకి అసలు పెద్ద పెద్ద లైన్లు, టికెట్లు, బ్లాక్ మార్కెటింగ్, డబ్బులు కలెక్ట్ చేసుకోవడం, అసలు అదంతా నెక్స్ట్ లెవెల్. ఈ జనరేషన్ నిజంగా మిస్ అవుతారు కదా. నాకు గుర్తుంది సార్ అప్పుడు కూడా ప్రసాద్లో థియేటర్ పోతుందంటే ప్రసాద్ దగ్గర లైన్ ఉండేది కదా, బయట అలా లైన్ వెళ్ళి 1.5 కిలోమీటర్ ఎవరిది పెద్ద లైన్ ఉంటే ఇప్పుడంటే కలెక్షన్లు ఎవరు ఫస్ట్ డే అని అంటున్నారు. అప్పుడు ఎవరిది పెద్ద లైన్ ఉంది, రే మా హీరోది 1 కిలోమీటర్ ఉందిరా అక్కడికి వెళ్ళింది మా ఉందనమాట. అండ్ నేను వచ్చిన బ్యాక్డ్రాప్ కూడా అనంతపూర్ అనమాట నాది. సో మా దగ్గర ఇంకా ఎక్కువ సినిమాల వాళ్ళ నుంచి వెళ్ళినో లేరు, ఎక్కువ అందరు పాలిటీషియన్స్ వాళ్ళు ఉన్నారు మా సైడ్ అంతా. కానీ సినిమా అంటే పిచ్చి. బాలకృష్ణ గారి సినిమా, చిరంజీవి గారి సినిమా పడ్డాయి అంటే ఎవరికి ఎక్కువ టోటల్ పడుతున్నాయి, మాకు 7 పడ్డాయి, మాకు 8 పడ్డాయి. సో ఆ చిన్నప్పుడు అది బాగా పెరిగిపోయింది, ఆ మాస్ లోపల ఉండిపోతుంది అనమాట. సో అలాంటిది కళ్యాణ్ గారితో మన సినిమా తీస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఆ మూమెంట్స్ వద్దనవి వచ్చేస్తాయి అనమాట, అన్ఇంటెన్షనల్గా వచ్చేస్తాయి. అండ్ యా దట్స్ ద హోల్ సీన్ సార్. జనరల్గా ఫ్యాన్ సర్వీస్ గురించి మాట్లాడితే అసలు ఓజీ గురించి కాకుండా జనరల్ ఫ్యాన్ సర్వీస్ ఫిలిమ్స్ ఉంటాయి కదా, కొంతమంది ఏమంటారంటే ఈ కథలో నుంచి ఫ్యాన్ సర్వీస్ చేయాలని చెప్పి కొంతమంది మాట్లాడారు. కొంతమంది ఏంటంటే లేదు, ఫ్యాన్ సర్వీస్ ఈజ్ డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఇట్ సెల్ఫ్, అసలు ఒక రకమైన అదొక యుఫోరియా, అది అన్నిసార్లు కథలో నుంచి రావాల్సిన అవసరం లేదు కొంతమంది అంటారు. సుజిత్ యాజ్ ఎ డైరెక్టర్ అసలు మీ ఒపీనియన్ ఏంటి? అంటే నేను ఎక్కువ బిలీవ్ చేయను సార్, నాకు ఫ్యాన్ సర్వీస్ ఇలా మూమెంట్స్ అవన్నీ ఎక్కువ బిలీవ్ చేయను. అలా ఉండేటప్పుడు నేను ఇంకా ఎక్కువ రెఫరెన్స్ తీసేవాడిని సినిమా. ఐ ఫీల్ లైక్ ఫస్ట్ ఓజీ అంటే మన ఓజీ అనే కాదు, ఏ సినిమా తీసినా ఆ సినిమా రెఫరెన్స్ అవ్వాలనుకోవాలి. ఇప్పుడు వింటేజ్ కళ్యాణ్ గారు చూపించాలి అనే కొత్త డిస్కషన్ నాకు మెసేజ్ చేస్తుండేవాళ్ళు. అంటే ఆబ్వియస్లీ ఇంకో 10 years తర్వాత చూసేవాడికి ఇది వింటేజ్ లాగా అనిపించాలి, అంతే కదా. సో మనము వింటేజ్కి వెళ్ళి వింటేజ్ స్టఫ్ తీసుకొచ్చి పెడితే అంటే వింటేజ్ లాగా లుక్, రొమాన్స్ అలా ఉండాలి అంటే మిమిక్ చేస్తున్నాం అంతే. మిమిక్ చేస్తున్నట్టు ఉంటుంది. చాలా ఆలోచిస్తా నేను. ఇప్పుడు నేను జస్ట్ కళ్యాణ్ గారితో ఇలా అనిపించేస్తే థియేటర్లో విధపడతాయని తెలుసు మనకి, బట్ ఎంత కాన్షియస్గా మనం అది అందుకే వేరే ఒక క్యారెక్టర్ నుంచే
వాడు వేరే క్యారెక్టర్ హూ ఈస్ వర్క్స్ ఫర్ హిమ్ హీ డస్ దట్ అనమాట. దట్ ఆరా బిల్డ్ చేసాం కదా. సో ఐ ఫీల్ చాలా తక్కువ సార్. ఈవెన్ క్లైమాక్స్ ప్రీ క్లైమాక్స్ కూడా నేను చాలా ఆలోచించా, అది పెట్టాలా వద్దా, జానీ రెఫరెన్స్ అన్ని 100 సార్లు ఆలోచించా. ఇన్ఫ్యాక్ట్ మీరు ఐ డోంట్ నో కానీ జానీ కానీ ఆ సాంగ్ కానీ మొత్తం సినిమాలో ఒక్కటే ఇంకా నేను ఫ్యాన్ని నేను పెట్టాను ఫిక్స్ అయ్యేటట్టు పెట్టారనిపించింది అంతే. అది ఎందుకంటే నేను అంటే మిగతా కనెక్షన్ ఉన్నాయి కాబట్టి సార్. ఇప్పుడు తమ్ముడు ఏంటంటే నాకు గుర్తున్న తమ్ముడు ఏంటంటే చిన్నప్పుడు ఇలా హెయిర్ స్టైల్ అంతా పెంచితే అరే నువ్వేంటి రాబోదు పవన్ కళ్యాణ్ అనుకున్నావా అని వాళ్ళు అలా అంటే చెప్పట్రా బాబు అని అంటే స్పీచ్ అయితే ఎక్కువ అనమాట. తిరిగితే ఒక హ్యూజ్ పోస్ట్ ఉంటుంది అనమాట, గంగా గౌరీ అని ఉంటుంది థియేటర్. అక్కడ తమ్ముడు లుంగితో ఇలా బీడీ పట్టుకున్నాడు అనమాట. అసలు షాక్. అంటే లైక్ సడన్లీ యూ సీ అ బిగ్ పోస్టర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అసలు ఏంటి హ్యూమన్ ఇలా ఉన్నాడు అని గుర్తుకున్న 5th ఎప్పుడో నేను ఈ సినిమా చూడాలి నేను అర్జెంటుగా, నాకు సంబంధం ఈ సినిమా చూడాలి. మా ఇంటికి వెళ్ళి అన్న నీ సినిమా చూడాలి ఎలాగైనా అని అన్నా. తమ్ముడు అంటే టికెట్లు ఫుల్ బిజీ అనమాట, ఫుల్ దొరకలేదు. మా నాన్న షాడో కంటెంట్ ఆ గంగా గౌరీ గాయత్రి అని ఉంటుంది అనమాట, థియేటర్స్ ఉంటాయి వాళ్ళకు బాగా తెలుసు. వాళ్ళు ట్రై చేస్తే లేదు సార్ మధ్యాహ్నం షో దొరకలేదంటే ఈవినింగ్ షో దొరికాయి అంటే ఇప్పుడు ఈవినింగ్ మళ్ళీ మధ్యాహ్నం ఇంటికి వెళ్ళి నేను రాలేను. కానీ అప్పుడు జేడి చక్రవర్తి గారి సినిమా ఏదో ఉండిందనమాట, ప్రేసి రావు ఏదో సినిమా ఉంది. ఆ సినిమాకి వెళ్ళి మళ్ళీ ఈవినింగ్ వరకు వెయిట్ చేసి తమ్ముడు సినిమాకి వెళ్ళా. ఓకే. సో అది ఫస్ట్ అంటే నేను విట్నెస్ చేసిన అంటే లైక్ అంటే ఒక చిన్న సంథింగ్ అక్కడ కనెక్ట్ అయిపోయాం మనం గట్టిగా. తర్వాత జానీ అప్పుడు అంతా ఇంకా కొంచెం ఐ యూస్ టు బి లైక్ క్రేజీగా ఉండేవాడిని. ఆ తర్వాత కూడా ఐ లైక్ హిమ్ అలాట్, అందులో అన్డీనేబుల్ థింగ్. బట్ మనం ఒక జెన్యున్ హిట్ ఇవ్వాలి ఇండస్ట్రీకి వచ్చి ఆయనకి ఏదో చేయాలి అని అట్లా లేదు. అంటే ఐ లవ్ హిమ్, ఆయన సినిమాలు ఆడాలని కోరుకుంటా. బట్ అటు తిరిగి నాకే ఆ సినిమా వచ్చింది. అరే వచ్చినప్పుడు మనము ఇంకా దాన్ని మనకి ఓకే మనము జెన్యున్ మనకు వచ్చింది, మనం ఇప్పుడు ఎఫర్ట్స్ పెడదాం. వీల్ మేక్ ష్యూర్ వాట్ వీ కెన్ డూ విత్ ద టైమ్ వీ హ్యావ్ విత్ కమిట్మెంట్స్ బడ్జెట్స్ లైక్ సో మెనీ థింగ్స్. అన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉండే దాంట్లో మనం ఏం చేయగలుగుతాం అనేది ఐ డిడ్ లైక్ వాట్ ఐ కెన్ డూ సార్. ఇంకా అంతే, అదే మెయిన్ థింగ్. అంటే బెస్ట్ పార్ట్ ఆఫ్ సుజిత్ ఫ్యాన్స్ అందరూ మాట్లాడుకునేది ఏంటంటే అసలు ఈ సినిమా అన్నీ పక్కన పెడితే సుజిత్ని ఒక రీమేక్ కోసం అని చెప్పి పిలిచారు. అక్కడికి వెళ్ళి ఏం చేసి మాయ చేసి ఇప్పుడు ఒక ఒరిజినల్ కైండ్ ఆఫ్ అంటే పవన్ కళ్యాణ్ గారు ఆ టైంలో హీ హ్యాడ్ సమ్ లిమిటెడ్ టైము, రీమేక్లు అయితే ఈజీగా అయిపోతాయి అనే మైండ్ సెట్లో ఉండారు వాళ్ళు. బట్ ఫ్యాన్స్ కదా పెయిన్ పాయింట్ కింద తయారైంది. యూ నో వాళ్ళు ఆ స్టోరీ అంతా తెలుసు మీకు. ఏం చెప్పి కన్విన్స్ చేశాడు అసలు? అంటే బేసికలీ నేను రీమేక్ ఇచ్చిన ఒరిజినల్ కథలోనే చేసేవాడిని దాన్ని మొత్తం, అన్ని పాయింట్లను మార్చేసి అంతా చేసేసి కొత్త కథ తీసుకొచ్చేవాడిని. అరే అది కాదు కదా ఆ కథలో ఉండేది, ఇంకేదో కదా అంటే లేదు అది చూసేసాం కదా మనం ఏం చేస్తాం. అది ఇంకా జెన్యున్గా వీ వాంటెడ్ టు డూ సంథింగ్ న్యూ కాబట్టి తర్వాత అలానే అలా ఆ కథ అంతా మార్చిన తర్వాత ఒకరోజు ఆయన వచ్చి ఓకేలే ఇది పక్కన పెట్టేస్తే దానికి ఒక వేరే రీజన్స్ ఉన్నాయి, ఆ రీజన్స్ మనం డిస్కస్ చేయలేం కానీ ఓకే ఇదంతా పక్కన పెట్టే, నీ దగ్గర ఏమన్నా కథ ఉంటే చెప్పు అన్నారు. సో అప్పటి నేను చాలా వర్క్ చేశాను కదా ఆయనతో, పాపం 4-5 months ఉన్నాను ఆయనతో. సార్ ఆయన కూడా పాపం మనం వెయిట్ చేయించి ఇప్పుడు కథ వద్దన్నాం కదా ఏదో చెప్పు అంటే సార్ నాకు 1 day టైం ఇవ్వండి సార్ అన్నా. సో టైం ఇవ్వండి అని చెప్పి దెన్ ఐ వెంట్ అండ్ ఐ హ్యాడ్ సమ్ ఐడియా, వెళ్ళి చెప్పాను ఆయనకి. కానీ ఇది గ్యాంగ్స్టర్ సినిమా సార్, మీరు వద్దన్నారు కదా ఇది కావాలి సార్ అని అన్న. పాపం ఎక్కడో ఓకే మరి ఏమో మరి ఆయన వయస్ ఆఫ్ మైండ్లో నాకేముందో నాకు తెలియదు కానీ ఎందుకు మరి ఆ రోజు ఇచ్చాడు ఓకే. ఫస్ట్ ఇనిషియల్గా కలిసినప్పుడు గ్యాంగ్స్టర్ కానీ బ్లడ్ షెడ్ కానీ ఇట్ వాజ్ నెవర్ ఎన్ ఐడియా. ఓకే. ఫస్ట్ నేను తీసుకెళ్ళిన కథ అంటే నేను ఫస్ట్ రీమేక్ కోసం లేదు, ఫస్ట్ కథ చెప్పడానికి వెళ్ళాను. ఆ కథ చెప్పినప్పుడు దానికి కొంచెం డేట్స్ ఎక్కువ కావాల్సి ఉండే అనమాట. ఏ కైండ్ ఆఫ్ కథ అంటే జాన్? అది గ్యాంగ్స్టరే, గ్యాంగ్స్టర్ సినిమానే. కానీ ఇంకా ఎవెన్చువల్లీ పెద్ద కొంచెం స్కేల్ అప్లో ఒక లైక్ ఏదన్నా సినిమా రెఫరెన్స్ తీసుకోండి. బేసికల్గా ఎలా చెప్పాలి అంటే అది అంటే ఒక ఫన్ గ్యాంగ్స్టర్ సార్ యాక్చువల్లీ. అంటే ఇంత సీరియస్ కాకపోయినా ఒక టాప్ లెవెల్లో ఒక గ్యాంగ్స్టర్ చెప్తే స్టోరీ అయిపోద్ది. బట్ స్టిల్ ఎండ్ ఆఫ్ ది డే అది కొంచెం బ్యాక్డ్రాప్, ఒక యూకే బ్యాక్డ్రాప్, లండన్ బ్యాక్డ్రాప్ ఒకటి, ఇక్కడ ఇండియా బ్యాక్డ్రాప్ రెండు పెట్టుకొని ఒక స్టైలిష్ పర్సన్, ఒక స్టైలిష్ గ్యాంగ్స్టర్ వచ్చి ఒక నార్మల్గా ఒక గల్లీ గ్యాంగ్స్టర్లో ఉంటే ఏంటి అని ఒక థాట్ ఏదో ఉండిందన్నమాట. వెరీ అది చెప్తే ఆయన ఫుల్ ఎంజాయ్ చేశాడు బాగా. బట్ దాంట్లో ఏంటంటే ప్రాబ్లం లైక్ వీ హ్యావ్ టు షూట్ అబ్రాడ్, ఆయనకు ఉండే కమిట్మెంట్స్కి, పొలిటికల్ కమిట్మెంట్స్కి ఇట్స్ వెరీ టఫ్, టైం తీసుకోవడం కష్టం, చాలా టఫ్. సో దెన్ దట్స్ వెన్ ద రీమేక్ కేమ్. దెన్ అగైన్ వెన్ ఇట్ టర్న్డ్ అప్ అండ్ సో వీ వాంటెడ్ ఒరిజినల్ మూవీ,
ఆ డేస్ కాకపోయినా ఐ హ్యాడ్ అ డిఫరెంట్ స్టోరీ ఆల్టుగెదర్. ఒక సీరియస్ డ్రామా చేద్దామని ఉన్నింది. ఈ స్టైలిష్ సినిమాలన్నీ కొంచెం పక్కన పెట్టి కొంచెం జెన్యున్గానే ఒక 90s బ్యాక్డ్రాప్, ఒక ఫ్యామిలీ, 2 ఫ్యామిలీస్ మధ్యలో జరిగే కథ, అలాగే సింపుల్గా ఐ కెప్ట్ ఇట్ వెరీ సింపుల్ అనమాట. ఓకే. దట్స్ హౌ దిస్ ఆల్ మాస్ ఇంటర్వెల్ ఆల్ దీస్ థింగ్స్ కేమ్. అంటే ఐ కుడ్ ప్లే విత్ దోస్ థింగ్స్ యాక్చువల్లీ. అదేంటే కొంచెం వేరేలా ఉండేది, ఇదైతే కొంచెం మనకు మంచిగా అవుతాయి అన్నట్టు ఇట్ టుక్ సార్. యా.